ఇండియా శ్రీలంక మూడో టీ20 బ్యాటింగ్ వచ్చిన ఇండియా ఓపెనర్స్ వచ్చినట్టు అవుట్ అయిపోయారు. బ్యాట్స్మెన్ సంజు శాంసన్ అందరూ అవుట్ అయిపోయారు. సూర్యకుమార్ యాదవ్ అందరూ అవుట్ అయిపోయారు. శుభ్మన్ గిల్ 39 రన్స్కు రాణించాడు. రియాక్ పలాన్కర్ 26 రన్స్ కొట్టాడు. ఆకళ్ళ సుందర్ గారు 25 పరుగులు కొట్టాడు. ఇంకా బ్యాటింగ్ మొత్తం కలిపితే ఇండియా 137 కొట్టి 9 వికెట్లు పడిపోయింది. చేజింగ్కి వచ్చిన శ్రీలంక ఇండియా బౌలర్స్కి చుక్కలు చూపించారు. బాగా రన్స్ 4లు 6లు కాల్చున్నారు. ఇండియా బౌలర్స్ మాత్రం వికెట్ వేయలేకపోవట్లేదు. శ్రీలంక 110కి 1 వికెట్. కాట ఇండియా బౌలింగ్ మొదలుపెట్టింది. ఇంకా సుందర్ 2 వికెట్లు తీసుకున్నాడు వరుసగా. ఇంకా 12 బాల్కి 9 కొట్టాలి. రింకు సింగ్ బౌలింగ్ కేవలం 3 పరుగులు. కాట 6 బాల్కి 6 కొట్టాలి. సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్. సూర్య వేసే ఫస్ట్ బాల్ డాగ్ బాల్, రెండో బాల్ వికెట్, మూడో బాల్ వికెట్, నాలుగో బాల్ సింగిల్, ఐదో బాల్ 2 రన్స్, ఆరో బాల్ 2 రన్స్. మొత్తం కేవలం 5 పరుగులు వచ్చి సూపర్ అయింది. సూపర్ ఓవర్కి వచ్చిన శ్రీలంక కేవలం 2 పరుగులు కొట్టి ఆల్అవుట్ అయిపోయింది. ఎందుకు ఆల్అవుట్ అయిపోయిందంటే ఇద్దరు అవుట్ అయిపోతే టీ20లో ఓవర్ అయిపోయినట్టే. ఇంకా బ్యాటింగ్కి వచ్చిన ఇండియా 3 రన్స్ కొట్టాలి. సూర్యకుమార్ గిల్ ఓపెనర్ వచ్చారు. సూర్యకుమార్ బౌండరీ కొట్టి గెలిపి 3-0 ఇండియా సిరీస్ గెలిచింది. ఇంకా వన్డే సిరీస్ మరి